ఉయ్యూరు ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగాన్ని ఇప్పటివరకు లైవ్ లో చూసాం. మీకు తర్వాతలు చూద్దాం. ఇసుక ల్యాండ్లు దోచే స్కామ్లను జగన్ మొదలుపెట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అనకాపల్లి జిల్లాలోని నెహ్రూ చౌక్ జంక్షన్ లో నిర్వహించిన వారాహి విజయభేరి భారీ బహిరంగ సభలో పాల్గొన్న పవన్ అధికార వైసీపీ సీఎం జగన్ పై తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ కోడి ఇక డిప్యూటీ సీఎంని మంత్రిని విప్ని ఇచ్చినా అనకాపల్లిలో 1 కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని కూటమిని గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఈ మూడు ప్రత్యేకించి ఒక రోజు 2021లో వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు. ఆ మాట అనడానికి కారణం ఇక్కడ ఉన్న యువత, మహిళలు, చిన్నపిల్లలు. ఇక్కడ నా ఒక్కడికి ప్రయోజనం కోసం నేను రాజకీయాల్లోకి రాను. అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా, సీనియర్ నాయకులు ఇంతమంది ఉన్నారు. ఒక పార్టీని నడపడం ఎంత కష్టమో నాకు అడిగిన వాళ్ళు చెప్తారు. దశాబ్దం కాలం ఒక్క ఎమ్మెల్యే లేకుండా పార్టీని నడపగలిగారంటే మీ భవిష్యత్తు బాగుండాలి అన్న ఒక్క ఆకాంక్ష. అధికారం కోసం అయితే సీఎం రమేష్ గారిని అడగండి, నా ప్రధానమంత్రి గారు ఎంత సాన్నిహిత్యంగా ఉంటారు. ఒక కోరికే, ఒక మంత్రి పదవి కావాలి, ఒక ఎంపీ పదవి కావాలంటే నేనేమి అడగను. కానీ నాకు కావాల్సింది మీ భవిష్యత్తు బాగుండాలి, ఓట్లు బాగుండాలి, ఆడపిల్లలకి భద్రత ఉండాలి, ఆడపిల్లలకి ఉపాధి అవకాశాలు ఉండాలి, వాళ్ళల్లో ఎంటర్ప్రెన్యూర్స్ ఉండాలి. నిజంగా అన్ని పథకాలు అందరికీ చేరాలి. నేను మాటిస్తే ప్రాణం తెగ్గొస్తుంటాను తప్ప పీక తెగ్గొస్తుందని తప్ప మాట. ముఖ్యంగా అనకాపల్లి రైతాంగానికి శారదా నది తీరం ఉంది. ఇక్కడ ముఖ్యంగా 2 మండలాల్లో నీరు రావట్లేదు. దానికి సంబంధించి ఇక్కడ ఏవైతే మన కాలువలు ఉన్నాయి, కాలువల్లో కనీసం గ్రోయింగ్ ని అంటే అడ్డుకట్టనేసి పొలానికి పంపించే ఆ వ్యవస్థని సరిగ్గా మరమ్మతులు చేయట్లేదు. వచ్చిన సంవత్సరంలోనే మొదటి పంటకు వచ్చేలోపే అన్ని మినీ ప్రాజెక్టులకి, కాలువలకి అన్నిటికీ మరమ్మతులు చేసి రైతు కన్నీరుని కురిపించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంది. అలాగే ముఖ్యంగా బెల్లం రైతులకు సంబంధించి వేర్ హౌస్ కానీ మోడర్నైజేషన్ ఆఫ్ ఈ అగ్రి మార్కెట్స్ కానీ మేము తీసుకుంటాం. అలాగే మన అనకాపల్లి బెల్లానికి ఈ రోజున ఒకప్పుడు తిరుమలకి వెళ్ళేవి, తిరుపతి ప్రసాదానికి వాడేవాళ్ళు. వైసీపీ ప్రభుత్వం రాగానే ఈ రోజున తిరుపతి కూడా పంపించడం మానేశారు. అక్కడ శ్రీవాణి ట్రస్ట్ మహిమ, లేదంటే వైసీపీ ప్రభుత్వం తాలూకు కాంట్రాక్ట్ లో వీళ్ళకి సరైన లంచాలు ఇవ్వట్లేదను ఈ రోజు మన అనకాపల్లి బెల్లాన్ని తిరుమల స్వామివారికి దూరం చేశారు. జనసేన ప్రభుత్వం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే మన అనకాపల్లి బెల్లాన్ని తిరిగి స్వామివారికి ప్రసాదానికి ఇచ్చేలా చర్యలు తీసుకుంది. ఈ వైసీపీ కోడి ఓడుకుంటున్నది అభివృద్ధి అక్రమాలు చెప్తాను. పాపం ఈ మంత్రి వాళ్ళ నాయకుడిని అవినీతి పడుతుంటే ఈ కోడిగుడ్డు మంత్రి చేసిన అవినీతికి ఆయన కట్టుకోలేక అసలు టికెట్ ఇవ్వలేపడింది. ఇచ్చి చదవమంటారా కోడిగుడ్డు మంత్రి చదవ. కొండల్ని కొల్లగట్టి మట్టి కంకర అమ్మేసుకోవడంలో కోడిగుడ్డు మంత్రి సిద్ధహస్తులు. మంత్రి ఆయన అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెదిరించి కమిషన్ వసూలు చేయడంలో తెస్తారు. రకరకాల బినామీలు పెట్టి కసింకోట మండలం, మనకి విశ్వపేట మండలం కసింకోట గ్రామంలో దాదాపు ఎన్ని 100 ఎకరాలకు వచ్చేశారు. వాణిజ్య యజమానులు బెదిరించి కమిషన్లు గుంజుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు ప్రైవేట్ సెటిల్మెంట్ లో కూడా ఆర్చేరిపోయారు. పాసు పుస్తకాలు ఇవ్వాలన్నా, మ్యూటేషన్ జరగాలన్నా మంత్రి బినామీల అనుమతి తప్పనిసరి. రేపు పొద్దున మా ప్రభుత్వం రాగానే ఈ బినామాల సంగతి పడుతుంది.
600 పైచిలిక ఎకరాలు అడ్డగోలుగా దోచేశారు. వీళ్ళని పాలించమని, మీకు ఉపాధి అవకాశాలు కల్పించమని, తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ జరిపించమని, రోడ్లు వేయమని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించమని ప్రభుత్వాలు ఎన్నుకుంటే వీళ్ళు 600 ఎకరాలు భూములు అనుకుంటున్నారు. ప్రభుత్వ భవనాలు ఉన్నాయా మనకి? ప్రభుత్వ భవనాలు లేవు. అద్దె పిల్లల్లో అద్దె ఇళ్లలోనే ఉన్నారు వీళ్ళందరూ. కానీ ఒకవైపు 600 ఎకరాలు దోచేస్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం అయినా సరే, జగన్ ప్రభుత్వం వచ్చింది, ఉన్న ప్రభుత్వ వస్తువులు తాకట్టు పెట్టడం, ప్రైవేట్ ఇళ్లలో భవనాలు పెట్టడం, దానికి అదనంగా రెంట్లు ఇంట్లు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా అక్రమంగా దోచేయడం.